సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ తల్లి, నీ ప్రయత్నం నువ్వు చెయ్యమ్మా, నీ భవిష్యత్తుకు బంగారు బాట వేసే బాధ్యత నేను. ఈ మాట తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సాయి మొక్క ఇప్పుడే విను అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన బంగారం లాంటి ఒక వాక్కు అనేది తీసుకొచ్చారండి. ఆ వాక్కు ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, ఇంట్లో ఎప్పుడూ గొడవలు, మనసు నిలకడలేదు, మనశ్శాంతి లేదు, ధనం నిలకడగా లేదు, చెడు ప్రయోగాల వల్ల మాకు ఏది కలిసి రావటం లేదు, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా, పరిహారాల ద్వారా 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. ఇక మీరు చేయవలసిందల్లా ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యలను ఖచ్చితంగా తొలగించుకోవచ్చు. కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 96630644. ఈ నంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లంను తీర్చుకోండి. శ్రీనివాసరాజు గారు స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. ఇక మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని 100% సొల్యూషన్తో తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం, తల్లి నీకు ఒక బంగారం లాంటి మాట చెప్పాలనే వచ్చాను. నీ భవిష్యత్తు కోసం నువ్వు ఎంతో ఆరాటపడుతున్నావు కదా, దానికి తగ్గ విషయం ఒకటి చెబుతాను. నీ యొక్క మనసులో దాగి ఉన్న ఆ కోరిక తీరాలన్నా, నీవు గెలవాలన్నా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ భవిష్యత్ అనేది నేను నిర్ణయిస్తాను. నీ భవిష్యత్తు బంగారు బాట నేను వేస్తాను కదా. ఖచ్చితంగా ఇది చూడగానే విను. తప్పకుండా నీ జీవితానికి కావలసిన ఒక మంచి ఉపాయం, మంచి పరిష్కారం అనేది నీకే కనబడుతుంది. ఈ తండ్రి మాటలు ఒక్కసారి నువ్వు విన్నావంటే నా అభయాన్ని అందుకొని నా ఆశీర్వాదం పొందుతావు. ఒక గొప్ప శుభవార్త కూడా నీకు అందిస్తానమ్మా. ఇది నీ జీవితానికి చాలా ముఖ్యమైనది. నీవు ఎప్పుడు కూడా ఆనందంగా, ప్రశాంతంగా జీవించబోతున్నావు. నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గర అడుగుతున్నది ఈరోజు నీకు అందించాలని నిర్ణయించుకున్నాను. కాదు అనకుండా ఆనందంగా స్వీకరిస్తావు కదూ. నీ బాబా మాటలు ఈ క్షణమే నువ్వు వినాలి. కాదు కూడదు అని నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయవద్దు. నీకు కలగబోయే అదృష్టం చూసి నీ కళ్ళే నీకు ఆశ్చర్యపడిపోతాయి. ఆ విషయం చెప్పాలనే నీ వాకిటి ముందు ఆనంద వర్షం కురిపించాలని ఈరోజు నిర్ణయించుకున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా సరే నా మీద నమ్మకం కోల్పోకుండా ఉన్నావు కదా, అలాంటి నీకు అంతా మంచే జరిగేలా చేస్తానమ్మా. నా కంటి రెప్పలా నిన్ను కాపాడుకుంటాను. ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు బిడ్డ. నీ యొక్క సమస్యలు, ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఏమీ ఆలోచించకుండా నాకు అప్పగించు. నువ్వు నిశ్చింతగా ఉండు. అన్నిటినీ నీ బాబా నేను చూసుకుంటాను. ఇక నీకు కావలసినవన్నీ కూడా నేను తప్పకుండా అందిస్తాను. నీ ప్రయత్నం నువ్వు చేయి చాలు. నీ కోసం అంతా కూడా చూసుకోవటానికి నేను ఉన్నాను కదా. నీవు ఆనందాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఏ ప్రయత్నం చేయడానికి రావడం లేదు, ఇది రాలేదు, అది రాలేదు అని చెప్తున్నావు, కానీ నీ వంతు కనీస ప్రయత్నం చేయాలి కదా బిడ్డ. అది నీ తప్పు, కానీ ఇది కూడా నీ తప్పు కాదులే. ఎందుకంటే నువ్వు ప్రయత్నం చేయడానికి నీ మనసులో భయం అనేది ఆవరించి ఉంది. ఆ భయం వల్ల ఒక్క అడుగు కూడా నువ్వు ముందడుగు వేయలేకపోతున్నావు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎప్పుడు ఏదో ఆందోళనతో ఏం చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళనలో ఉండిపోతూ ఉన్నావు. దిగులు పడక తల్లి, నీ భయాన్ని నేను తొలగిస్తాను కదమ్మా. చూడు, నువ్వు ఏ పని చేయాలన్నా సరే నీపై నీకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని కూడా నేను పరిపూర్ణంగా కలిగిస్తాను. నీ యొక్క లైఫ్ ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ, నీపై నీకు నమ్మకం పెరగాలంటే ఆ దైవం పైన నీకు నమ్మకం ఉండాలి. నువ్వు ప్రతిరోజు నాకు పూజలు చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, నేను ఉన్నానని నమ్ముతూ ఉన్నావు, కానీ మనసులో ఎక్కడో భయం. ఆ భయం వల్ల నా మీద నమ్మకాన్ని కొంచెం తగ్గుతుంది. ఎందుకు తల్లి, ఎందుకు భయపడటం?
చూడు బిడ్డ, నమ్మకం, భయం ఇవి రెండూ ఒక చోట ఉండలేవు. నమ్మకం ఉన్న చోట భయం అనేది ఉండదు, భయం ఉన్న చోట నమ్మకం ఉండదు. ఈ తండ్రిపై పూర్తి విశ్వాసం ఉంచు. అన్నీ నేను చూసుకుంటానమ్మా. మనస్ఫూర్తిగా నన్ను నమ్ము. ఇది ఇలానే జరుగుతుంది. నువ్వు కోరుకున్న భవిష్యత్తు దక్కుతుంది బిడ్డ. దిగులు చెందకు. నీ లక్ష్యంపై దృష్టి పెట్టి తల్లి, దృష్టి పెట్టు. కష్టమైనా సరే, నష్టమైనా సరే ఇష్టంగా చెయ్యి. నీకు వెంటనే నీ ఆశలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటే నెరవేర్చి పెడతాను. వాటికి నీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడనవసరం లేదు. నువ్వు ప్రయత్నం చేశావంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఈ కాలం అనేది చాలా గొప్పది. నువ్వు అనుకున్నవన్నీ చేస్తుంది. ఇక నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఇక నువ్వు చేయాల్సింది, ఒక్కసారి నీ జీవితాన్ని ఎప్పటిలా కాకుండా కొద్దిగా మార్చి చూడు. కొద్దిగా మార్పులో నువ్వు ఊహించుకో. నీకున్న కష్టాలు మార్చి చూడు. ఎంత అందంగా నీ జీవితం కనపడుతుందో నీకే తెలుస్తుంది. కష్టం రాగానే ఏడుస్తూ కూర్చోకుండా దానిని ఎదుర్కొని నిలబడాలమ్మా. అప్పుడే నీకు అన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. చూడు బిడ్డ, జీవితంలో ఎవరైతే మొండిగా నిలబడతారో, కష్టాలకు ఎవరైతే రొంగరో వారి జీవితం అద్భుతంగానే ఉంటుంది. జీవితమే ఒక గొప్ప అందమైన బహుమతి అని గుర్తుంచుకో. ఇక దానిని నువ్వు చాలా ఆనందంగా అనుభవించాలి. కానీ ఏడుస్తూ కూర్చోకూడదు. అలా ఏడుస్తూ కూర్చుంటే ఎక్కడ వేసిన గొంగళ్ళ అక్కడే ఉంటుంది. నీ జీవితానికి నీకు నచ్చినట్లు జీవించు. నీకు తోడుగా నీడగా ఈ తండ్రి ఎప్పుడూ ఉంటానుగా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొని నిలబడు. దానిలో నువ్వు తప్పకుండా గెలుస్తావు, గెలిచే తీరుతావు కూడా. అది ఏ పనైనా సరే, ఎలాంటి లక్ష్యమైనా సరే నువ్వు తప్పకుండా చేరుకునే తీరాలనే లక్ష్యం పెట్టుకో. అప్పుడు నీ జీవితమే నీ వశం అవుతుంది. ఈ ఒక చిన్న విషయాన్ని నువ్వు అనుసరించావు అంటే, నీ సాయి మాటలు వింటున్నావు అంటే వీటికి నీకు ఖచ్చితంగా అర్థం బోధపడుతుంది. నీ బాబా నీకేం చెప్తున్నానో నీకు తెలుస్తుంది తల్లి. ఆఖరిగా ఒక్కటి గుర్తుంచుకోమ్మా, ఒక్కటి గుర్తుంచుకో. దేనిని చూసి భయపడుతూ అక్కడే ఆగిపోవద్దు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ధైర్యం, నీ అడ్డంకులన్నీ నేను తొలగిస్తాను కదా. ధైర్యం ఉన్నప్పుడు ఎక్కడ కూడా భయం ఉండదు, సమస్యలు కూడా ఉండవు. నీ సమస్యలన్నీ వదిలేసి ఉన్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. ఇప్పటికైనా సరే నీ జీవితం ఎంతో అందమైనదని గుర్తుంచుకో. ఎప్పుడు దుఃఖంలో ఉంటూ నీ జీవితాన్ని నువ్వు కోల్పోకు. అవును తల్లి, నీ భవిష్యత్తును నువ్వు చాలా ఆనందంగా, నందనంగా జీవించాలి అని, సంతోషంగా ఉండాలి అని దానికి అన్ని ఏర్పాట్లు చేసేసానమ్మా. ఇప్పటి వరకు కూడా నువ్వు చేస్తూనే వచ్చావు. కానీ నువ్వు మాత్రం గుర్తించటం లేదు నీ బాబా ఏం చేస్తున్నానని. నీకు చెప్పాను కదా, ఇకపై ప్రయత్నం నువ్వు చెయ్యి. భయపడుతూ అక్కడే ఆగిపోకు అని. నీ భవిష్యత్తుకు నేను చెప్పినట్లు బంగారు బాటలు వేస్తాను. ఇకపై నీ భవిష్యత్తును నువ్వు చాలా ఆనందంగా, సంతోషంగా జీవించాలి తల్లి. దేని గురించి ఆలోచించవద్దు, ఎవరి గురించి దుఃఖించవద్దు. ఇది ఈ తండ్రి నీకు ప్రసాదిస్తున్నటువంటి ఒక అందమైన జీవితం, అందమైన బహుమతి. దానిని నువ్వు స్వీకరించే తీరాలి. నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అర్థమైందమ్మా? ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీ అడ్డంకులన్నీ నేను తొలగిస్తాను. నీ సమస్యలన్నీ వదిలేసి నీకున్న జీవితాన్ని ప్రశాంతంగా జీవించు. నువ్వు ఎలా నడవాలో, ఏ దారిలో నడవాలో నేను చూపిస్తూ ఉంటాను కదా. నిన్ను విజయానికి నేను అతి దగ్గర చేస్తున్నాను. అతి దగ్గరలో ఉన్నావు. నువ్వు కింద పడిపోతే నా చెయ్యి అందించి పైకి లేపుతాను. నీకు ధైర్యాన్ని నీరుపోస్తాను. ఇక ఏమాత్రం ఆలోచించకుండా నా ఆశీస్సులను నీకు ఎల్లప్పుడూ అందుకునేలా నేను ఆశీర్వదిస్తాను కూడా. ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకు తోడుగా నీ నీడలా ఎప్పుడూ నేను ఉంటాను. విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ. నీ బాబా అంటూ నేను ఉన్నాను. ఏ విధంగా ఈరోజు బాబా ఈ సందేశాన్ని నీకు అందించడం జరిగిందో, నా బిడ్డలందరూ కూడా ఒకటే చేయాలి. నువ్వు ప్రయత్నం చేయకుండా ఏదీ రాదు అని. ఈ తప్పు నీ మీద ఒక కారణంగా ఉండకూడదని. ఒక కారణం నీ మనసులో ఉన్నటువంటిది చేస్తే ఏం జరుగుతుందో అనేటువంటి భయం తొలగించేసాయి. నీ మనసుని ఆ భయం పక్కన పెట్టేసాయి. నువ్వు ప్రతిదాన్ని భయపడి ఏ పని చేయలేకపోతున్నావు. కానీ బాధపడకు. దానికి కూడా ఒక మార్గాన్ని నేనే చూపిస్తాను. ప్రతిరోజు నన్ను పూజిస్తూ ఉన్నావు, నన్ను ఆరాధిస్తూ ఉన్నావు, విశ్వసిస్తూ ఉన్నావు. మరి ఏ పని చేయాలన్నా సరే నాకు చెప్పి కదా నువ్వు మొదలు పెడుతూ ఉన్నావు. మరెందుకు నీకు భయం?
ఈ బాబా అడుగుతూ ఉన్నాను. ఏ పని చేయాలన్నా ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా నీపై నువ్వు నమ్మకం అనేది ఉంచుకోవాలి. ఆ నమ్మకం లేనప్పుడు ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు. అదే ఈరోజు నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. నమ్మకం ఉంటే తప్ప ఏదీ సాధించలేవు. ఆ నమ్మకం అనేది ఎలా ఉండాలో తెలుసా? ఈ తండ్రిపై విశ్వాసం ఉన్నట్టు నీపై నువ్వు కూడా నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకం అనేది రెట్టింపు అవుతుంది. అప్పుడు నువ్వు ఏది తలపెట్టినా సరే, ఏ పని తలపెట్టినా, ఏ లక్ష్యాన్ని నువ్వు అనుకున్న దాన్ని ఛేదించి మరీ నువ్వు సాధిస్తావు. నీ బాబా మాటల్లో అర్థం, పరమార్థం ఏంటో నీకు పూర్తిగా అర్థమైంది కదా. ఏ పనినైనా ముందు నమ్మకంతో ఆరంభించు. ఆ నమ్మకం పెంచుకో. అప్పుడు భగవంతునిపై విశ్వాసం ఉంచు. నా తండ్రి నాతో ఉన్నారని విశ్వసించు. జరుగుతుందా లేదా అన్నటువంటి అపనమ్మకం అనేది పక్కన పెట్టు. లోకాన్ని నడిపించే ఈ తండ్రి నీ వెంట ఉండగా నీకు అసాధ్యం అనేది ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఈ విధంగా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావంటే నేను ఏమనుకోవాలి చెప్పమ్మా? నాపై ఉన్న నమ్మకం కంటే నీ భయమే ఎక్కువ అనుకోవాలా? నన్ను పూర్తిగా నువ్వు నమ్మడం లేదు అనుకోవాలా? ఏమనుకోవాలి? నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు నన్ను పూజిస్తున్నప్పుడు, నన్ను ఆరాధిస్తున్నప్పుడు సమస్త లోకం అన్నిటికంటే నేనే శక్తివంతమాడమైన గుర్తించాలి కదా. అలా గుర్తించిన రోజున నీకు ఎలాంటి భయాలు ఉండవు. నీ జీవితంలో ఎలాంటి దుఃఖము ఉండదు. ఏ పని మొదలుపెట్టినా ధైర్యంగా మొదలు పెడతావు. నీపై నీకు నమ్మకం కుదురుతుంది. ఎందుకంటే నేను బాబాకు పెట్టాను, బాబా నాకు సాధ్యం చేస్తాడు, ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఆయనది కాదని నీకు ధైర్యం వస్తుంది. కాబట్టి అర్థమైంది కదా. ఇకనైనా సరే ఈ తండ్రిపై పూర్తి విశ్వాసం ఉంచు. ఎలాంటి భయాలకి అడ్డు అనేది వేసేసాయి. భయాలనేవి లేకుండా మిగతావంతా నేను చూసుకుంటాను. నీకు ముందే చెప్పాను, నీ భవిష్యత్తు బంగారు బాట వేస్తానని. నా మాటలు నేను నిలబెట్టుకుంటాను. ఈరోజు ఈ సాయి బిడ్డలందరికీ కూడా అదృష్టం అనేది వరించబోతుంది. అది ఎలా అంటే ఈ బాబా వాక్కులు అందిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అదృష్టం ఉన్నట్టే. ఈ సాయి అనుమతి లేనిదే ఏదైనా మీరు చేయగలరా? చేయలేరు. కాబట్టి గట్టి విశ్వాసాన్ని ఉంచు. నీకు ఏమవుతుంది అనే ఒక అపనమ్మకం అనేది, భయం అనేది వెళ్ళిపోతుంది. నీకు భయం అనేది కూడా తక్కువగా ఉండి నీలో విశ్వాసం ఉంటే అసలు దేన్ని కూడా సాధించలేమన్నది అన్నీ నాకు వస్తాయనే ఒక నమ్మకం నీకు కలుగుతుంది. ఒక కాన్ఫిడెంట్ అనేది నీకు వస్తుంది. నేను భయపడుతూ ఉన్నాను అంటే నా తండ్రి నాకు తక్కువ చేస్తాడేమో, నా తండ్రి నాకు దూరంగా ఉంటాడేమో అని కదా నీ అర్థం. అలా ఎప్పుడూ ఉండదు. నా మీద నమ్మకాన్ని పెట్టుకున్న వారిని నేను ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. నీ భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పరుస్తాను. నన్ను చేరుకోవాలి అంటే మనస్ఫూర్తిగా శ్రద్ధ సబూరిని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే నన్ను చేరుకోగలరు. ఇక నీకు ఎంతో ఇష్టమైన షిరిడీ యాత్ర ప్రవేశం కూడా అతి త్వరలో కల్పిస్తాను తల్లి. షిరిడీకి రావాలి, ద్వారకామయిలో అడుగు పెట్టాలని ఎంతగానో ఆరాటపడుతున్నావు కదా, అది కూడా నీకు జరిగేలా చేస్తాను. షిరిడీ ప్రవేశం నీకు కల్పించి నిన్ను మనస్ఫూర్తిగా కూడా ఆనందంగా ఉండేలా నేను దీవిస్తాను. ఇక ఏది కూడా మనసులో ఉంచుకోకు. అన్నీ కూడా సాధ్యమేనని ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు తోడుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.